మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఏఐటియుసి జాతీయ కౌన్సిల్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహరావు గారితో. సార్ నమస్తే సార్. మా సైడ్ నుంచి ప్రశ్న, 2026 ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మె చేస్తున్నారు, ఎందుకు సార్? రైట్. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల్లో కనీసం 30 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. ప్రధానంగా సమ్మె ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. దానికోసం భారతదేశంలో కార్మిక వర్గం 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు, చట్టాలు వీటన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ విధానం వలన భారతదేశంలో కార్మిక వర్గం ఇప్పటి వరకు సాధించుకున్న అన్ని హక్కులు, సంక్షేమ చట్టాలని హక్కులు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా దేశంలో కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకి బానిసలుగా చేసే విధంగా నరేంద్ర మోడీ సర్కారు ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. కనుక ఈ 4 లేబర్ కోడ్లు కనుక మనుగడలో ఉంటే కార్మిక సంఘాలు, కార్మికుల సమ్మె హక్కు ఏది మనుగడలో ఉండే పరిస్థితి లేదు. కనుకనే కార్మిక వర్గానికి ఈరోజు జీవన్మరణ సమస్యగా ఈ 4 లేబర్ కోడ్లు వచ్చినాయి. వీటిని వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ వాళ్ళ పోరాటం చేస్తూ ఉన్నాయి. కార్మిక వర్గం కూడా తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ చట్టాలు తీసుకొచ్చే ముందు చెప్పిన మొదటి మాట ఏమంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసం కార్మిక చట్టాలు మారుస్తూ ఉన్నారు. ఎవరి వ్యాపారాన్ని సులభతరం చేస్తున్నారు అంటే కార్మికుల శ్రమని దోచుకోవడం సులభం చేయడం కోసమే పెట్టుబడిదారులకి ఈ చట్టాలు వరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రసాదించింది. ఈ చట్టాల వల్ల మొదటగా జరిగేది అంటే కార్మికులు పోరాడి సాధించుకున్న 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ రద్దయిపోద్ది. అంటే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కుని ఈ లేబర్ కోడ్స్ రద్దు చేస్తున్నాయి. అంతేకాదు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా కార్మికులు వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేసుకోవడానికి ఎప్పుడైనా సమ్మె చేసే హక్కు కార్మికులకి ఉంది. ఈ చట్టాలతోని సమ్మె హక్కుని ఈరోజు కాలు రాస్తూ ఉన్నారు. గతంలో 15 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకి వెళ్ళే అవకాశం కార్మికులకు ఉంటే ఈసారి దాన్ని 60 రోజులకి మార్చి 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని, చివరి నిమిషంలో యజమాని చర్చలకు పిలిస్తే కార్మికుడు సమ్మె చేయడానికి వీలేదని, ఒకవేళ కార్మికులు సమ్మె చేస్తే కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులను కూడా శిక్షించే విధంగా ఈ చట్టం వేసింది. అంటే భవిష్యత్తులో ఈ కార్మిక కోడ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ లేబర్ కోడ్స్ కనుక ఉండేటట్లయితే భవిష్యత్తులో కార్మికులు సమ్మె చేసే పరిస్థితి ఉండదు. సమ్మె చేసే పరిస్థితి ఉండదు అంటే కార్మికులు తమ వేతనాలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని యజమానులు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. అంటే కార్మికుల వేతనాల కోసం బేరసారాలాడే హక్కును కూడా ఈ లేబర్ కోడ్స్ రద్దు చేస్తుంది. అంటే ఇది అత్యంత దుర్మార్గమైనదిగా ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గం భావిస్తూ ఉంది. అందుకనే 12వ తేదీని మేము సమ్మెకి పిలిపించాము. అంతేకాదు ఇందులో మరొక ప్రమాదకరమైనది అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని తీసుకురావడంతో పాటు చెవటంటే దాన్ని గొప్పగా చెప్పేదానికోసం మేము ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తెచ్చాము. సంవత్సరం పనిచేసినా కానీ జీపీఎఫ్ వస్తుంది అనే గ్రాట్యుటీ ఇస్తామనేటువంటి మాటలు ప్రభుత్వం చెప్తుంది. సంవత్సరం అని గతంలో 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి గ్రాట్యుటీ అమలు జరగాలని చట్టం ఉంది. దానివల్ల ఇబ్బంది లేదు. కనీసం ఉద్యోగ భద్రత అనేది గతంలో ఉండేది. ఇవాళ తీసుకొచ్చిన ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఉద్యోగ భద్రత అనేది ఉళ్ళంకి అవుతుంది. సంవత్సరానికి గ్రాట్యుటీ ఇస్తాం అనేది కూడా అది కళ మాత్రమే, అది ఇవ్వరు. ఎందుకంటే ఫిక్స్డ్ టర్మ్ అవకాశం ఇచ్చిన తర్వాత
యజమానులు తెలివిగా 11 నెలలకే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. 11 నెలలకే ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం వల్ల మళ్ళీ 11 నెలల తర్వాత రెన్యూల్ చేస్తారు. సంవత్సరం సర్వీస్ అవ్వదు కాబట్టి గ్రాట్యుటీ కూడా, అంటే కార్మికులకి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివన్నీ కూడా ఎగ్గొట్టి యజమానులు డబ్బు మిగిలించుకునే దానికోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చింది. దీన్ని ఈరోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాదు హైర్ అండ్ ఫైర్, ఎప్పుడు పడితే అప్పుడు కార్మికుల్ని నియమించుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు కార్మికుల్ని తొలగించేసేటువంటి చట్టాలు కూడా ఇందులో అవకాశాలు కల్పించారు. అంతేకాదు 100 మంది కార్మికులు పనిచేసే చోట వాళ్ళని తీసేయడానికి నిబంధనలు ప్రస్తుతం లేవు. కానీ ఈసారి 300 మంది కార్మికులు పనిచేసినా కానీ వాళ్ళను 300 లోపు కార్మికులు ఉంటే అక్కడ కార్మిక చట్టాలు అమలు కావు. అక్కడ కార్మికుల్ని రిటర్న్ చేసిన, వాళ్ళని బయటికి పంపించేసిన అడిగే దిక్కు లేకుండా ఈరోజు కార్మిక చట్టాలని మార్చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ఒక విధంగా కార్మికులకి బానిసత్వాన్ని ప్రసాదించుతుంది. ఈ చట్టాల వల్ల యజమానులకి లాభాలు ప్రసాదిస్తుంది ఈ చట్టాల వల్ల. కనుక ఫిబ్రవరి 12వ తారీఖు జరిగేటువంటి సమ్మెలో 50 మంది కార్మికులు పాల్గొవాలని భారతదేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఏఐటీసీతో పాటు ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈరోజు పిలిపివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెకి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 12వ తారీఖు సమ్మెని జయప్రదం చేయాలని మేము యావత్తు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.